Hello everyone, myself Dr. Sandhya Swarupa, Consultant Interventional Pulmonologist, Sri Holistic Hospitals, Nizampet. As March 24 is World Tuberculosis Day, let us discuss everything in detail about tuberculosis with Dr. Harish, Consultant Interventional Pulmonologist, Sri Holistic Hospitals, Kondapur. Tuberculosis ante enti? Is tuberculosis still common in India? ట్యూబర్కులోసిస్ కామన్గా టీబీ అంటుంటాము లేదా క్షయవ్యాధి అంటుంటాము. ఈ టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మోస్ట్ కామన్గా లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసే ఒక బ్యాక్టీరియా, మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ట్యూబర్కులోసిస్ లేదా టీబీ అని అంటాము కామన్గా. ఇది మోస్ట్ కామన్గా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అదేవిధంగా వేరే బాడీ పార్ట్స్ కూడా ఈ టీబీ వల్ల ఎఫెక్ట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇవాల్టికి కూడా ఈవెన్ విత్ దిస్ మోడర్న్ మెడిసిన్ టీబీ అనేది చాలా కామన్గా ఇండియాలో ప్రివలెంట్గా ఉంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ టీబీ ఇన్ ఇండియా ఈజ్ వెరీ హై ఈవెన్ నౌ. ట్యూబర్కులోసిస్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? చాలామందికి బరువు తగ్గడము, ఆకలేకపోవడము 2 వారాల కన్నా ఎక్కువ ఉన్నా సరే చాలామంది అది ట్యూబర్కులోసిస్ అని కూడా గుర్తించలేరు. అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? టీబీ వచ్చిన వాళ్ళకి మెయిన్గా ఉండే లక్షణము దగ్గు ఉండడం, కఫంతో కూడిన దగ్గు, అంటే కాఫ్ విత్ ఎక్స్పెక్టరేషన్ అంటాము. ఆ దగ్గు 2 కానీ 3 వారాలకు కానీ మించి ఉండడము, దాంతోపాటు జ్వరం రావడము, మెయిన్గా సాయంకాలం కానీ రాత్రి కానీ జ్వరం రావడము, ఒళ్ళు వేడిగా అనిపించడము, అదేవిధంగా ఒళ్ళు నొప్పులుగా ఉండడము, దాంతోపాటు జనరలైజ్డ్ వీక్నెస్, బాగా నీరసంగా అనిపించడము, రాత్రిపూట చెమటలు పట్టడం, నైట్ స్వెట్స్ అంటాం, ఇలాంటివి. అదేవిధంగా బరువు తగ్గిపోవడము, ఆకలి సరిగ్గా ఉండకపోవడము, ఇలాంటి లక్షణాలు. ఇంకా సివియర్ కేసెస్లో అయితే, ఇంకా కొంచెం లేట్ ప్రజెంటేషన్ కేసెస్లో అయితే ఆయాసం ఉండడము, ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కామన్గా కనిపించే టీబీ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు కంపల్సరీగా వీలైనంత త్వరగా డాక్టర్ని సంప్రదించి తగిన టెస్టులు చేసుకోవడం అవసరం. చాలామందికి తగ్గుతున్నప్పుడు రక్తం పడుతుంది అంటుంటారండి. అది కేవలం ట్యూబర్కులోసిస్లోనే వస్తుందా? ఇంకా వేరే వ్యాధుల్లో కూడా మనం అలాంటి లక్షణం చూడగలమా? దగ్గులో రక్తం పడడము అనేది ట్యూబర్కులోసిస్లో చాలామందికి వచ్చే ఒక సిమ్టమ్. కాకపోతే అది ఓన్లీ టీబీలోనే కాదు, వేరే డిసీజెస్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఏంటంటే బ్రాంకెక్టాసిస్ అంటాము. ఏదైతే లంగ్ బ్రాంకియల్ అంటే ఆ శ్వాస నాళాల్లో ఏదైనా ఇబ్బంది ఉండడం వల్ల దాన్ని బ్రాంకెక్టాసిస్ అంటాము. ఆర్ ఈవెన్ మ్యాలిగ్నెన్సిస్ అంటే క్యాన్సర్ పేషెంట్స్లో కూడా ఈ దగ్గులో రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మోస్ట్ కామన్గా ట్యూబర్కులోసిస్ టీబీ ఉన్న వాళ్ళలో ఈ దగ్గులో రక్తం పడడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ సిమ్టమ్, ఈ దగ్గులో రక్తం పడడం అనే సిమ్టమ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా టీబీ టెస్ట్ చేయించుకోవడం అవసరం. ఎలాంటి వారిలో టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? హెల్దీ పీపుల్లో కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుందా? ట్యూబర్కులోసిస్ అనేది మోస్ట్ కామన్గా ఎవరిలో అయితే ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదో, ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్లో ఉండదో, ఎవరైనా ఈ ఇమ్యూనోసప్రెసెంట్స్ థెరపీ తీసుకుంటున్న వాళ్ళు లేదా కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, మరియు హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్, వీళ్ళకి టీబీ అనేది తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మాల్ న్యూట్రిషన్ అంటే సరిగ్గా న్యూట్రిషన్ లేని వాళ్ళు, సరిగ్గా పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకొని వాళ్ళు, మరియు క్రానిక్ స్మోకర్స్, ఎక్కువగా సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు, మరియు హెవీ ఆల్కహాల్ కన్జంప్షన్ అలవాటు ఉన్నవాళ్ళు, క్లోజ్ కాంటాక్ట్స్ ఆఫ్ టీబీ అంటాం. అంటే ఎవరికైనా ఆల్రెడీ టీబీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా దగ్గరగా ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో టీబీ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లో, వెంటిలేషన్ సరిగ్గా లేని ప్లేసెస్లో ఉంటూ ఉంటారో వాళ్ళకు కూడా టీబీ అనేది త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నార్మల్గా హెల్దీగా ఉన్న ఇండివిజువల్స్కి కూడా, హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా టీబీ అనేది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే చాలా తక్కువ రిస్క్ ఉంటుంది వాళ్ళకి. టీబీ అనేది ఒక పర్సన్ నుండి వేరే పర్సన్కి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? టీబీ పేషెంట్ ఉన్న ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టీబీ అనేది యూజువల్గా డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటాం. అంటే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పేషెంట్, అంటే ఆల్రెడీ టీబీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గినప్పుడు కానీ, స్నీజ్ చేయడం అంటే తుమ్మినప్పుడు కానీ, ఇలా చేసినప్పుడు, ఈవెన్ ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ నోట్లో నుంచి ఈ డ్రాప్లెట్స్ అనేవి, నోట్లో నుంచి ముక్కులో నుంచి ఈ డ్రాప్లెట్స్ అనేవి బయట పడడం వల్ల ఆ డ్రాప్లెట్స్ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో అందుకని టీబీ పేషెంట్స్ ఉన్న దగ్గర ఎవరైతే టీబీ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్ ఉంటారో టీబీ పేషెంట్స్ దగ్గుతున్నప్పుడు కానీ తుమ్ముతున్నప్పుడు కానీ ఖచ్చితంగా ముక్కుకి అండ్ నోటికి ఏదైనా క్లాత్ కానీ చేయి కానీ కంపల్సరీగా అడ్డం పెట్టుకోవడం వల్ల ఈ స్ప్రెడ్ అనే దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టీబీ పేషెంట్స్ ఉన్న ఇళ్లలో ఆ పేషెంట్స్ ఖచ్చితంగా ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు మాస్క్ వేసుకొని ఉండడము, వాళ్ళని వీలైనంత వరకు ఐసోలేటెడ్గా ఉంచడము, క్లోజ్ కాంటాక్ట్ని అవాయిడ్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల ఆ స్ప్రెడ్ అనేది తగ్గించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాట్ ప్రికాషన్స్ షుడ్ టీబీ పేషెంట్స్ ఫాలో టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్? టీబీ వచ్చిన పేషెంట్స్, టీబీ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉన్న పేషెంట్స్ వీలైనంత వరకు వాళ్ళు ఐసోలేటెడ్గా ఉండడము, అదేవిధంగా దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ ముక్కుకి మరియు నోటికి ఏదన్నా క్లాత్ కానీ చేయి కానీ అడ్డం పెట్టుకోవడము, అండ్ వీలైనంత వరకు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు వీళ్ళు మాస్క్ వేసుకొని ఉండడము, ఇలాంటివి చేయడం వల్ల ఈ టీబీ స్ప్రెడ్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. డాక్టర్ హరీష్, మనము ట్యూబర్క్లోసిస్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తాము? ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్కి మనం ఎలాంటి టెస్టులు చేయాల్సింది ఉంటుంది? ట్యూబర్క్లోసిస్ డయాగ్నోస్ చేసేది మెయిన్గా ఈ స్ఫూటం టెస్టింగ్. స్ఫూటం అంటే ఈ తెమ్మడ పరీక్ష చేయడం ద్వారా టీబీని మనం డయాగ్నోస్ చేయొచ్చు. అదేవిధంగా చెస్ట్ ఎక్స్రేస్, ఎవరికైతే దగ్గులో తెమ్మడ వస్తుందో వాళ్ళకి స్ఫూటం టెస్ట్ చేస్తే అందులో యూజువల్గా ఈ టీబీ అనేది డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఒకవేళ దగ్గు ఉండి 3 వారాలకు మించి దగ్గు ఉంది కానీ తెమ్మడ రావట్లేదు అంటే వాళ్ళలో చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ చెస్ట్ కానీ చేస్తే టీబీ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటిలో కూడా తెలియట్లేదు అంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి ఇప్పుడు, లైక్ బ్రాంకోస్కోపీ చేసి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుందో అక్కడ వాష్ చేసి ఆ వాష్ని కూడా మనం రిట్రీవ్ చేసి మళ్ళీ టెస్ట్ చేయొచ్చు, అంటే టీబీ టెస్టింగ్ చేయొచ్చు. ఇదర్ స్టెయినింగ్ కానీ సిబి నాట్ కానీ చేస్తే టీబీ అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ట్యూబర్క్లోసిస్ వచ్చిన పేషెంట్తో కలిసి కూర్చొని తినడం కానీ వారితో మాట్లాడడం కానీ చేయకుండా వాళ్ళని ఐసోలేట్ చేస్తూ ఉంటారు. అదొక సోషల్ స్టిగ్మాగా మారిపోయింది. అది ఎంతవరకు కరెక్ట్? అసలు అలాంటి వారిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంతవరకు వాళ్ళని ఐసోలేట్ చేయొచ్చు? టీబీ వచ్చిన పేషెంట్స్ని చాలా ఎక్కువగా సోషల్ స్టిగ్మా అనేది ఉంటుంది. చాలామంది ఎలా చూస్తారంటే ఇంట్లో కానీ బయట కానీ టీబీ వచ్చింది అనగానే వాళ్ళని కంప్లీట్గా ఐసోలేట్ చేసేయడము, దూరంగా ఉండడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా వాళ్ళు ట్రై చేయకుండా ఉండడము, ఇలాంటివి చేస్తుంటారు అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే క్యాజువల్ కాంటాక్ట్ అంటే మామూలుగా కాసేపు కూర్చొని మాట్లాడడము, కొంచెం దూరంగా కూర్చొని మాట్లాడడము, ఇలాంటి దానివల్ల టీబీ అనేది స్ప్రెడ్ అవ్వదు. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ క్లోజ్ కాంటాక్ట్ ఉంటుందో అప్పుడే టీబీ స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కలిసి కూర్చొని మాట్లాడడము, అలాగే కలిసి కూర్చొని తినడము, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కలిసి కూర్చొని తినడం వల్ల ఈ టీబీ అనేది స్ప్రెడ్ అవ్వడం చాలా తక్కువ. అండ్ దాంతోపాటు ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ మనం స్ఫూటంని టెస్ట్ చేసి అది నెగిటివ్ వచ్చే వరకు యూజువల్గా 1 to 2 months ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ ఇంకా మీదట పేషెంట్ ఈజ్ నాట్ ఇన్ఫెక్టివ్, అంటే పేషెంట్ నుంచి ఇన్ఫెక్షన్ అనేది ఎవరికి స్ప్రెడ్ అవ్వదు యూజువల్గా 1 to 2 months ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత. అందుకని 2 months ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ 1 month ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ స్ఫూటం పరీక్ష, తెమ్మడ పరీక్ష మళ్ళీ చేసి ఒకవేళ అది నెగిటివ్ వస్తే అప్పటి నుంచి ఇంకా తన నార్మల్ లైఫ్ని తను లీడ్ చేయొచ్చు. ఈ స్ఫూటం టెస్ట్ నెగిటివ్ వచ్చే వరకు కొంతవరకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ టీబీ స్ప్రెడ్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. డాక్టర్, టీబీ ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే కంప్లీట్ క్యూర్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అనేది ఉంటుందా? ఈ ట్రీట్మెంట్ మనకి ఏ విధంగా ఉంటుంది? ఎన్ని రోజులు పేషెంట్ వాడాల్సింది ఉంటుంది? టీబీ ట్రీట్మెంట్ అనేది వీలైనంత ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడం వల్ల దీన్ని ఆల్మోస్ట్ 100% క్యూర్ చేయొచ్చు. ఈ టీబీ ట్రీట్మెంట్ ఎప్పుడైతే లేట్ ప్రెజెంటేషన్ అంటే చాలా రోజులు దగ్గు ఉండి అయినా కానీ లేట్గా ప్రెజెంట్ అయ్యి
ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే టీబీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లంగ్ టిష్యూలో డ్యామేజ్ వస్తూ ఉంటుందన్నమాట. అంటే లంగ్లో క్యావిటీస్ లాగా ఫామ్ అవ్వడము, లంగ్ టిష్యూస్ అంటే లోపల ఉండే లంగ్ ప్యారెన్కైమా డ్యామేజ్ అవ్వడము ఇలాంటివి అవుతూ ఉంటాయి. అందువల్ల ఒకసారి ఇలా డ్యామేజ్ అయింది అంటే మళ్ళీ ఈవెన్ మనం ట్రీట్మెంట్ ఇచ్చినా టీబీ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది కానీ ఏదైతే ఆ టిష్యూ డ్యామేజ్ అయిందో దాన్ని మనం మళ్ళీ రికవర్ చేయలేము. అందువల్ల టీబీ లక్షణాలు కనపడగానే ఏదైతే ఈ దగ్గు కానీ, ఈవినింగ్ టైంలో టెంపరేచర్ రావడము, ఆకలి లేకపోవడము, తెలియకుండా బరువు తగ్గిపోవడము ఇలాంటి లక్షణాలు కనపడగానే వీలైనంత త్వరగా డాక్టర్ని కలిసి టీబీకి సంబంధించిన టెస్ట్స్ అన్నీ కానీ చేయించుకొని వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ డ్యామేజ్ ఏదైతే ప్రోగ్రెషన్ వల్ల వచ్చే లంగ్ టిష్యూ డ్యామేజ్ కానీ, క్యావిటీస్ ఫామ్ అవ్వడం కానీ ఇలాంటి వాటిని మనం చాలా వరకు కంట్రోల్ చేసి 100% బ్యాక్ టు నార్మల్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. లేట్ ప్రెజెంటేషన్లో ఏంటంటే ఈ వన్స్ టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోయిన తర్వాత డ్యామేజ్ని టిష్యూని మళ్ళీ మనం రికవర్ చేయడం అనేది చాలా వరకు ఇంపాసిబుల్. సో అందుకని ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండ్ ఈజ్ ఈజీలీ క్యూరబుల్. ఈ టీబీ ట్రీట్మెంట్ అనేది యూజువల్గా 2 రకాలుగా ఉంటుంది. డ్రగ్ సెన్సిటివ్ ట్యూబర్క్యులోసిస్ అయితేనేమో 6 నెలలు ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. 6 నెలల ట్రీట్మెంట్ తర్వాత ఇంకేమన్నా దాన్ని ఎక్స్టెండ్ చేయాలా ట్రీట్మెంట్, లేకపోతే అప్పటికి ఆపేయచ్చా అనేది అప్పుడు ఉన్న సిచ్యువేషన్ని బట్టి చెప్పొచ్చు. కానీ మినిమం అయితే 6 నెలలు యూజ్ చేయాల్సి ఉంటుంది డ్రగ్ సెన్సిటివ్ టీబీ ఉన్నవాళ్ళు. అదేవిధంగా డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని ఇంకో రకమైన టీబీ కూడా ఉంటుంది. అలాంటి డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉన్న వాళ్ళకి ఉన్న డ్రగ్ రెసిస్టెన్స్ని బట్టి మినిమం 9 నెలలు కానీ లేదా 18 నెలలు కానీ 9 months to 18 months ఆఫ్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు యూజ్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ ఉంటుందో. టీబీ ట్రీట్మెంట్ని కంప్లీట్గా యూజ్ చేస్తే ఈ టీబీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 100% క్యూర్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది పేషెంట్స్ టీబీ కోర్స్ అనేది 6 to 9 months ఉండడం వల్ల మధ్యలోనే ఆపేస్తూ ఉండడం చూస్తుంటామండి. అలాంటి వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? అలాంటి వారిలో టీబీ అనేది కంప్లీట్గా రిమూవ్ అవ్వకపోవడం వల్ల రిలాప్స్ అనేది ఉంటుందా? అలాంటి పేషెంట్స్కి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తాం? చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ టీబీ ట్రీట్మెంట్ అనేది 6 నెలలు ఉంటుంది కాబట్టి ఫస్ట్ 1 month 2 months ఆఫ్ ట్రీట్మెంట్లోనే చాలా వరకు సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. సిమ్టమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. అందుకని ఏం చేస్తారంటే 2 months అవ్వగానే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టీబీ ట్రీట్మెంట్ని ఆపేస్తారు. ఇలా ఆపేయడం అనేది చాలా డేంజరస్. ఎందుకంటే ఇట్లా టీబీ ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తే టీబీ డిసీజ్ అనేది పూర్తిగా తగ్గదు. మళ్ళీ రిలాప్స్ అంటే మళ్ళీ రీయాక్టివేట్ అవ్వడం, ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది మళ్ళీ రిలాప్స్ అవ్వడం లేకపోతే రీయాక్టివేట్ అవ్వడం వల్ల చాలా వరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ మొదటి నుంచి ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సి వస్తుంది. అదొకటి. అండ్ ఇలా మధ్యలో ట్రీట్మెంట్ ఆపేయడం వల్ల డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ ఒకసారి డెవలప్ అయితే దాన్ని తగ్గించడం చాలా కష్టం. అదేవిధంగా దాని ట్రీట్మెంట్ కూడా చాలా ఇంకా ఎక్కువ రోజులు, ఏదైతే 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది మధ్యలో ఆపేయడం వల్ల 9 నెలలు కానీ 18 నెలలు కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకని టీబీకి కంపల్సరీగా ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు ఖచ్చితంగా వాడి, యూజువల్గా 6 months లేదా 9 months చెప్పిన టైం వరకు కంపల్సరీగా టీబీ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్, టీబీ పేషెంట్స్ ఎలాంటి డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి? చాలామంది టీబీ పేషెంట్స్ మెడిసిన్ యూస్ చేస్తున్నా కూడా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ క్విట్ చేయరు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎంత యాప్ట్గా పనిచేస్తుంది? టీబీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్ కానీ టీబీ ఉన్న పేషెంట్స్ కానీ యూజువల్గా డైట్లో ఎలాంటి మోడిఫికేషన్ అంటే మెయిన్గా వాళ్ళు కొంచెం ఎక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న డైట్ అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం అనేది అవసరం అన్నమాట. సో ఈ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల టీబీ నుంచి త్వరగా రికవర్ అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని రోజు తినడం కూడా అవసరం ఉంటుంది. అండ్ మోరోవర్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు క్యూర్ టీబీ. అదేవిధంగా ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ అంటే ఆల్కహాల్ తాగే అలవాటు కానీ ఉన్నవాళ్ళు ఈ టీబీ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు, టీబీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదా ఈ టీబీ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఆపేసేయాలి. ఈ స్మోక్ చేస్తూ ఆల్కహాల్ తాగుతూ టీబీ ట్రీట్మెంట్ తీసుకుంటే వారికి సరిగ్గా ఈ డ్రగ్ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. అదేవిధంగా వాళ్ళకి న్యూట్రిషన్ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి ఈ టీబీ ట్రీట్మెంట్ సరిగ్గా పని చేయదు. అందువల్ల ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేవి ఖచ్చితంగా ఆపాల్సి ఉంటుంది.
హై ప్రోటీన్ డైట్ విత్ గుడ్ హైజీన్ అండ్ మంచి న్యూట్రిషన్, ఇలాంటి ఎడిక్షన్స్ అనేటివి ఖచ్చితంగా ఆపేయాల్సి ఉంటుందన్నమాట. టీబీ అనేది మనం ఎక్కువగా క్రౌడెడ్ ప్లేసెస్లో అంటే స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఒక పేషెంట్కి టీబీ నిర్ధారణ అయినప్పుడు చుట్టుపక్కల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు కూడా డయాగ్నోస్టిక్ టెస్టులు చేయించాలా, వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది? ఈ టీబీ అనేది చాలా కామన్గా ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లో లేదా సరిగ్గా ప్రాపర్ వెంటిలేషన్ లేని ప్లేసెస్లో ఉండే వాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏవైతే ఇట్లా హాస్టల్స్ కానీ లేదంటే పీజీ అకామిడేషన్స్ కానీ వీళ్ళల్లో కొంచెం ఓవర్ క్రౌడెడ్నెస్ ఉన్న దగ్గర ఈ టీబీ అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అందులో ఎవరికైనా ఒక్కళ్ళకి ఇన్ఫెక్ట్ అయిందంటే పక్కన వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వడం చాలా ఈజీ కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఎక్కడైనా ఇట్లాంటి ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లో ఎవరికైనా టీబీ అనేది డిటెక్ట్ అయినప్పుడు పక్కన వాళ్ళు కూడా వీలైనంత వరకు ఎవరైతే వాళ్ళ క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయన్నమాట. యూజువల్గా ఒక స్క్రీనింగ్ చెస్ట్ ఎక్స్రే చేసి చూస్తాము. ఈవెన్ వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా సరే ఒక స్క్రీనింగ్ చెస్ట్ ఎక్స్రే చేయించుకొని చూసుకోవడం వల్ల ఎర్లీ సైన్స్ ఆఫ్ టీబీని డిటెక్ట్ చేసి వాళ్ళని కూడా ప్రొఫైలాక్టిక్గా ట్రీట్ చేసుకోవడం వల్ల ఈ స్ప్రెడ్ అనేది అలాగే వాళ్ళకి డిసీజ్ రావడం అనేది ఇవన్నీ తగ్గించుకోవచ్చు. డాక్టర్, ఈ మధ్యన చాలామంది పేషెంట్స్లో కామన్ కోల్డ్ కానీ కామన్ ఫ్లూ వచ్చినా కాఫ్ అనేది ఒక 2-3 వీక్స్ వరకు తగ్గడం లేదు. వైరల్ బ్రాంకైటిస్ పేషెంట్స్లో కానీ ఎల్ఆర్టీఐ పేషెంట్స్లో కానీ మనము ఈ కాఫ్ని ట్యూబర్క్లోసిస్ కాఫా లేదు అని అంటే పోస్ట్ వైరల్ కాఫా అని ఏ విధంగా నిర్ధారిస్తాము? యూజువల్గా 2 to 3 వీక్స్ కాఫ్ ఉన్నా కూడా చాలామంది ఏమనుకుంటుంటారు అంటే ఇదేదో కామన్ కోల్డ్ వల్ల వచ్చిందో లేకపోతే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వైరల్ ఫ్లూ వల్ల వచ్చిందో అని చాలా వరకు ట్రీట్మెంట్ అనేది అవాయిడ్ చేయడము లేకపోతే డాక్టర్ దగ్గరికి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళడాన్ని ఇగ్నోర్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ కాఫ్తో పాటు ఎప్పుడైతే సాయంత్రం కంటిన్యూస్గా 2-3 వీక్స్లో కంటిన్యూస్గా ఫీవర్ రావడము, రాత్రి నిద్రలో ఉన్నప్పుడు చెమటలు పట్టడము, అదేవిధంగా బరువు తగ్గుతూ ఉన్నట్టు అనిపించడము, ఆకలి సరిగ్గా అనిపించకపోవడము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా టీబీ టెస్టింగ్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా ఎప్పుడైనా కానీ ఈవెన్ నార్మల్ కాఫ్ అయినా కానీ 2 to 3 వీక్స్ కంటే ఎక్కువగా వస్తుంది, 2 వీక్స్ కంటే ఎక్కువగా వస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కలిసి వీలైనన్ని తగిన టెస్ట్ చేయించుకోవడం మంచిది. నాట్ ఓన్లీ ట్యూబర్క్లోసిస్, ఈవెన్ ఎనీథింగ్ విత్ కాఫ్ మోర్ దాన్ 2 వీక్స్ ఈజ్ ఎ బిట్ అలార్మింగ్ సైన్. సో అందుకని 2 వీక్స్ కంటే ఎక్కువగా కాఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి కావాల్సిన టెస్ట్ చేయించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది. డాక్టర్, చాలామంది టీబీ అనేది లంగ్స్లో మాత్రమే వస్తుంది అనుకుంటారు. అది లంగ్స్లో కాకుండా శరీర భాగాల్లో కూడా వచ్చే అవకాశం ఉందా? టీబీ అనేది ఓన్లీ లంగ్స్లోనే కాకుండా శరీరంలో ఎక్కడైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. హెడ్ టు టో ఆల్మోస్ట్ చాలా ఆర్గన్స్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ విత్ టీబీ ఇన్ఫెక్షన్. లైక్ ఈవెన్ టీబీ బ్రెయిన్కి రావచ్చు, కళ్ళకి రావచ్చు, లింఫ్ నోడ్స్ అని అంటాము. నెక్లో స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. ఆ లింఫ్ నోడ్స్ నెక్లో కానీ లేకపోతే చెస్ట్లో లింఫ్ నోడ్స్కి రావచ్చు. లంగ్ పైన ఉండే పొరకి కూడా టీబీ రావచ్చు, హార్ట్కి టీబీ రావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్కి రావచ్చు, అదేవిధంగా రిప్రొడక్టివ్ సిస్టంలో ఉండే ఆర్గన్స్కి కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీస్కి రావచ్చు అండ్ అదేవిధంగా ఈవెన్ బోన్స్కి కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. సో టీబీ అనేది బాడీలో ఉండే చాలా ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మోస్ట్ కామన్గా యూజువల్గా ఇనీషియల్గా లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట మోస్ట్ కామన్లీ. టీబీ నిర్ధారణ అయిన తర్వాత టీబీ పేషెంట్స్కి మనం మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ వర్క్ నార్మల్లీ? వన్స్ టీబీ డయాగ్నోజ్ అయ్యి టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత యూజువల్గా 1 to 2 months ఆఫ్ ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే ఆ స్ఫూటం అనేది నెగిటివ్ అయిపోతుంది. స్ఫూటం ఫర్ టీబీ టెస్టింగ్ అనేది నెగిటివ్ అవుతుంది యూజువల్లీ 1 or 2 months ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత. సో 2 months ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత కానీ 1 month ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత కానీ మళ్ళీ స్ఫూటం టెస్ట్ చేసి ఎప్పుడైతే అది నెగిటివ్ అవుతుందో అప్పటి నుంచి ఇంకా వీళ్ళ నుంచి ఎవరికి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వదు. సో కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు 2 months ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత యూజువల్గా ఇఫ్ దే ఆర్ హెల్దీ అండ్ రికవర్డ్ సిమ్టమ్స్ నుంచి కూడా ప్రాపర్గా రికవర్ అయ్యి ఉంటే
దే కెన్ రెజ్యూమ్ దేర్ నార్మల్ లైఫ్. కొంతమందికి కొంచెం ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, కొద్దిగా లేట్ ప్రజెంటేషన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి కొంచెం ఎక్కువ రోజులు సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు యూజువల్గా మొత్తం కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ని రెజ్యూమ్ చేయడం అనేది బెటర్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 1 to 2 months ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత స్ఫూటం అనేది నెగిటివ్ అయిపోతుంది అండ్ ద టీబీ పేషెంట్ బికమ్స్ నాన్ ఇన్ఫెక్టివ్. అంటే ఇంకా వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. కాబట్టి దే కెన్ lead their normal life, they can resume their duties and anything, they can go back to their normal life again after 2 months of treatment usually. సో విన్నారు కదండి, టీబీలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా నిర్ధారిస్తాము, ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందని. ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్, సో దట్ ద టీబీ ఈస్ 100% curable, so that we can stop TB. Thank you.